ఈరోజు మెడికల్ కాలేజీలు ఏదైతే ప్రైవేటీకరణ చేయాలి పీపీపీ విధానంలో దాదాపు 12 మెడికల్ కాలేజీలు 10,000 కోట్ల విలువైనటువంటి ఆస్తిని బినామీలను పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్ బాబు గారి ప్లాన్ ప్రకారం దీన్ని దోచుకోవాలని చూస్తూ ఉన్నారు. ఈ పీపీపీ విధానం ద్వారా ఎక్కడైనా ఖాళీ ల్యాండ్ ఇచ్చి డెవలప్ చేసి ఉద్యోగ అవకాశాలు ఇస్తారంటే కొన్ని చోట్ల పీపీపీ విధానం ఇస్తారు. గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ఖర్చు పెట్టింది, గవర్నమెంట్ అన్నీ తయారు చేసినారు. గవర్నమెంట్ డబ్బులు పెట్టి ప్రైవేట్ వాళ్ళకి పీపీపీ విధానం ఇచ్చేది అంటే స్టాఫ్ని పెట్టి నడిపే యోగ్యత కూడా లేదా ఈ ప్రభుత్వానికి? అంత చేతగాని ప్రభుత్వమా? 5 మెడికల్ కాలేజీలు ఒకటే రోజు ఓపెన్ చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. 12 మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయాలనుకున్నటువంటి హీనమైనటువంటి చరిత్ర ఈ తెలుగుదేశం కూటమి నాయకులది. కాబట్టి చరిత్రహీనులుగా మీరు నిలబడిపోతారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్తా ఉన్నాను. కాబట్టి ప్రైవేటీకరణ ఆపుకోవడానికి 1,000,000 సంతకాల కార్యక్రమం ఈరోజు కర్నూలు నియోజకవర్గంలో స్టార్ట్ అవుతూ ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా స్టార్ట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,000,000 సంతకాలను గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. అక్కడితో ఆగం. మీరు ఈ దుర్మార్గాన్ని ఆపకుంటే అవసరమైతే ఢిల్లీ లెవెల్లో కూడా పోరాటం చేసి ఈ ప్రజల ఆస్తిని కొట్టేయాలనుకునేటువంటి ఈ దుర్మార్గపు చర్యను ఆపడానికి ఢిల్లీ లెవెల్లో కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తాం.